Well done, Mr. Shakti Kumar. It's my duty, sir. Department పరువు కాపాడారు. Thank you. Clear the way. రవి ఒక టీ చెప్పు. ఏంటి సార్ తెల్లవారుజామునే కలగన్నారా? తెల్లారిందా? రాత్రి 2 గంటల వరకు డ్యూటీ చేసి ఇంటికి వెళ్లకుండా స్టేషన్లోనే పడుకుంటే ఇలాంటి పీడకలలే వస్తూ ఉంటాయి సార్. పీడకల కాదు శివరాం, చాలా మంచి కళ. ఇటు తీసురా. నమస్తే సార్. నమస్తే సార్. ఇదిగోండి సార్. శివరాం, చెప్పండి సార్. తెల్లవారుజామునొచ్చే కళ ఫలిస్తుందంటారు కదా? చూడండి సార్, ఫోన్ కూడా మోగింది. 2 టౌన్ పోలీస్ స్టేషన్. అగ్నిపర్వతం మీదే బాంబు వేస్తారా? వదిలిపెట్టనురా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననురా. ఈ రోజు నిన్ను ఉతికి ఆరేస్తానురా. ఏమండి, బట్టలు ఉతకడానికి ఇంతసేపా? ఉన్న మరకలన్నీ పోయాయా? మనం ఉతికామంటే మనక అమెరికాకు వెళ్లాల్సిందే. మొత్తం పోచి నువ్వే చెక్ చేసుకో. మరక మాయం. ఏంటి పూజ, ఇప్పుడు ఈ రకం డిజైన్లు కూడా వస్తున్నాయా? ఈ పక్క నుంచి చూస్తే ఆ పక్కనంతా కనిపిస్తోంది. అయ్యయ్యో, ఏంటి పూజ, చీర చిరిగిపోయింది. చిరిగిపోయిందా? అయితే ఇది రివర్సిబుల్ పట్టు, అందుకని దీన్ని తిప్పి కట్టుకో. ఇదిగో. తిప్పి కట్టుకోవాలా? అవును. ఇంటికి ఎవడో మూటలోడు వస్తే చీప్ గా కొనేసుంటావు, అందుకే ఒక ఉతికి చిరిగిపోయింది. దానికి నేనేం చేయను. ఆ ఎల్లరికి మాలుడు అంటే మరి ఎంత అలుసా? 1962లో
చైనాకు ఇండియాకు యుద్ధం జరుగుతున్నప్పుడు మా వారేం చేశారో తెలుసా మీకు? మేడ మీద ఫుల్ కొట్టి ఫ్లాట్ అయిపోయాడు. ఎందుకు బా మా పక్కింటి పిల్లలను టార్చర్ పెడుతున్నావు? వీళ్ళంతా జెటిక్స్ ఛానల్ చూసే గ్యాంగ్. వీళ్లతో నువ్వు జెట్టి కూడా వెయ్యిన తాతయ్య గురించి జగత్ జెట్టి అని చెబుతున్నావే. ఏయ్, వెళ్ళండిరా వెళ్ళండిరా, వెళ్ళి ఆడుకుంటారా జాలీగా. వెళ్ళండి. బామ్మ ఫ్లాష్ బ్యాక్ కథలు వినలేక చూస్తున్నాం. ఏయ్ నీకే చెప్పేది, పరీక్షలు వస్తున్నాయే, చదువుకోవచ్చు కదా. టీవీలో గదిని పాట చూస్తున్నావు. ముందు వాల్యూమ్ తగ్గించవే. ముందు మీ వాల్యూమ్ తగ్గించండి. చేతిలో ఉన్న రిమోట్ సైజు లేదు, ఇది కూడా నన్ను దబాయిస్తోంది. ఈ ఇంట్లో నాకు మర్యాద ఇలా ఏడ్చింది. అక్కడ చూడు, చట్టం నిద్రపోతుంది. వీడు లాయర్ అయ్యేది ఇప్పుడు, వాదించేది ఎప్పుడు? అల్లుడు గారు, అత్తయ్య, మీరొక్కరే నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. అందుకే నేను ఇంకా ఇంట్లో ఉన్నాను. అయినా ఇది కొంచెం ఓవర్ అత్తయ్య. నాకెందుకు 2 కాఫీలు, ఒకటి చాలు కదా. అయ్యయ్యో జోకులొద్దు అల్లుడు. ఊరికే ఉన్నారు కదా, పిల్లలకు కాఫీ తీసుకెళ్ళివ్వండి. నాకు అర్జెంట్ పని ఉంది. ఇదిగో తీసుకోండి. ఏమిటో అర్జెంటు, తెలంగాణ ప్రాబ్లం తీరుస్తారా ఏమిటి? అయ్యో నాన్న. అయ్యో నాన్న. ఆ బుడంకాయ వాల్యూమ్ తగ్గించకుండా ఎక్కడికి వెళ్ళింది? శ్రీకృష్ణ దేవరాయల కాలంలో According to section 302, which was previous, the contract is invalid because there is no written format for the contract. So the పిల్లలు చదువుకుంటుంటే ఎంత సౌండ్ పెట్టాడు చూడు, అస్సలు బుద్ధి లేదు. మావయ్య, నేను కూడా ఎంతో చెప్పాను. చిత్రకళ. గజనీ మహమ్మద్ ఇండియా మీద 17 సార్లు ఏయ్, ఆగు. ఎంతసేపు గజనీ పాఠం టీవీలో చూస్తున్నావు? ఇప్పుడు సడన్ గా గజనీ దండెత్తాడని పాఠం చదువుతున్నావా? గజనీయా పాట టీవీనా? అవును, మీరెవరు? ఆ, గజనీ సంజయ్ రామస్వామిలా అన్ని మర్చిపోయిందే. వీడెక్కడ? రే ఆగరా, పిల్లరా. ఏరా, ఎంతసేపు నిద్రపోతున్నావే? ఎప్పుడు లేచావు? పైగా సెక్షన్స్ గురించి చదువుతున్నావు. according to section 420, వీడే ఒక 420, వీడు 420 గురించి చదువుతున్నాడు. ఇదో గోల. హలో హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ గారు ఇల్లేనా? కాదు, ఇది అనగనగా ఒక ధీరులు ఐరంద్రి ఇల్లు, ఐరంద్రి ఇల్లు, ఐరంద్రి ఇల్లు. హౌస్ ఓనర్ వచ్చేళ్ళాడండి. ఏంటంట? వచ్చే నెల నుంచి అద్దె 500 పెంచుతాట. ఇలా నెల నెలా అద్దె కట్టుకోవడం కంటే మనమే బ్యాంకులో లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవచ్చు కదా. నాకొచ్చే జీతానికి సొంతిల్లు కట్టుకోగలమా? ఒకవేళ లోన్ తీసుకుని కట్టినా నాకొచ్చే జీతం వడ్డీ కట్టడానికే సరిపోతుంది. పిల్లల్ని చదివించి వాడికో దారి చూపించాలి. బాధపడకు. మన శక్తి ఎస్ఐ అయ్యాడంటే నువ్వు కోరుకున్నట్టే బ్యాంకులో లోన్ తీసుకుని కట్టుకుందాం. రాజేశ్వరి, ఇవాళ తెల్లవారుజామున నాకు కలొచ్చింది. ఈ యూనిఫామ్ నేను తీసేలోగా నా శక్తికి నా చేత్తో సెల్యూట్ చేయాలి. శక్తి ఎక్కడా? ఈ కాంపౌండ్ వాళ్ళు చైనా వాళ్ళకన్నా పెద్దదిగా ఉంది. అమ్మా, దూకమంటే దొరుకుతున్నావు. దొరలకుండా టైమింగ్ లో దూకడానికి నేనేమైనా పీటర్ హెన్స్ అసిస్టెంట్నా? మొహన్ గుడ్డ కట్టుకోరా, దొరికిపోతా. ఏరా, మొహానికి గుడ్డ కట్టుకొని వెళ్ళడానికి మనం ఏమైనా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నావా? ఇప్పుడేంటి, మనం ఎవరో తెలియకుండా గెటప్ మార్చాలి, అంతేగా? రేయ్, నువ్వు పాత సినిమాలు ఏం చూడలేదా? ఇలాగే ఒక పులుపురు అంటించుకొని గెటప్ చేంజ్ చేసావని అంటారు. ఏంట్రా సొల్లు కబుర్లు, రండ్రా. రేయ్, బ్యాంకులో పావుల వడ్డీ కోసం పరిగెట్టినట్టు వెళ్తారేంట్రా? దాక్కోండి దాక్కోండి. రేయ్, గొడవ చేయకండి రా. రే, ఆ గోని సంచి రే గజని, గోన్సన్ చెవరా. తీసుకోరా. ఇదిగో సక్సెస్. ఇంకా ఊటే కట్టలేదు. జై బజరంగ బలి. 3 ముళ్ళేరా. రాయ్, పరిగెత్తొద్దు. పట్టుకో పట్టుకో. పరిగెత్తొద్దన్నానా? పట్టుకో. దొంగ రాస్తా. ఉండు, నీ పని చెప్తాను. చెప్పలేదేరా? రే టైగర్, అలా పరిగెత్తావేంట్రా? ఏంట్రా, ఏంటక్కడ? ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఏముంది అక్కడ? పట్టుకోండి, పట్టుకోండి. దొంగలు, దొంగలు. ఏ వాచ్మెన్, ఏ వాచ్మెన్, గేట్ మూసేయ్. అందరూ రండి. అయ్యో, గేట్ క్లోజ్ చేశారా?
గుయ్యమంది. వెళ్ళేసి ఆ, అందరూ నన్ను తొక్కుకుంటూ వెళ్తున్నారు. నేనేమైనా బలం కట్టున్నారా? ఎంతసేపు పరిగెత్తినా గేట్ రాదే. ఆ, అక్క ఇదిగో తీసుకో చొక్కా. ఎక్కడికి వెళ్తావురా సచ్చినోడా? నన్ను చేసి చేస్తావా? పరిగెట్టి చూద్దాం. ఆ, అయ్యో భద్రకాళి. ఇన్ని క్లోజ్ అప్ ఏంట్రా బాబోయ్. చూడటానికి స్కూటీలో ఉన్నాయి, పల్సర్లా పరిగెడుతుందిరా. అయ్యయ్యో మనోడు దొరికిపోయారా. వచ్చారా వచ్చాయి. ఏంట్రా వాడు దాంతో కబడ్డీ ఆడుతున్నాడు. దీంతో కోతేట ఆడుకుంటాను. ఏయ్, త్వరగా రారా, రా. రారా, త్వరగా వచ్చేరా. నేను ఈ పక్కన వచ్చాను. వాస్తు బాగలేదని పక్కకి వెళ్ళాం. తొందరగా రారా. కాళ్ళని వెంటపడేటట్టుంది. రా, 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 రా. త్వరగా. పోనీ, పోనీ, పోనీ. పట్టుకోండి. దొంగ రాస్కల్. సచ్చినోడా, నిన్ను పట్టుకోకుండా వదలను. ఎవరితో కొట్టేస్తున్నాడే. హలో పోలీస్ స్టేషన్. సార్ సార్ నేనే సార్ ఫోన్ చేసింది. మా కాలనీకి వచ్చిన గోని సంచి దొంగ అక్కడ బైక్ కొట్టేస్తున్నాడు సార్. అక్కడ? రండి సార్. కూర్చో. పదండి పదండి సార్, వెళ్ళి పట్టుకుందాం. అయ్యయ్యో ఎస్కేప్ అయ్యాడే. ఇక్కడే సార్ ఉన్నాడు. ఎక్కడ ఒక్క నిమిషం సార్. మీ బైక్ పోయింది కదా. మరి ఇది ఎవరి బైక్? మీ బైక్ లేదండి. సార్ మీ బైక్. ఏమా ఇలా రా. సార్ అసలు నీ ప్రాబ్లం అది కాదు సార్, నా కాలనీలో దొంగలించిన గోడి సంచి దొంగ ఇక్కడే సార్ బైక్ ని దొంగలిస్తుంటే నేను చూశాను సార్. అంతలో రామా, ఎలా రా, ముందులా రా. పోయాడు సార్. మీ కాలనీలో ఏం దొంగిలించాడు? మా కాలనీలో వినాయకుడిని దొంగలించాడు ఆహా, సార్. వినాయకుడు దొంగిలించాడా? పొద్దున నా టైం వేస్ట్ చేసావు కదమ్మా. భలే అమ్మాయి. సార్ 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 సార్, మీరు అనుకుంటున్నట్టు మామూలు వినాయకుడు కాదు సార్. అందరూ జరిగిన విషయాన్ని ఫ్రెండ్స్ తోనో మిగతా వాళ్ళతోనో చెప్పుకుంటారు సార్, కానీ నేను మా వినాయకుడికే చెప్పుకుంటాను సార్. డైలీ ఆ వినాయకుడినే మొక్కుకుంటాను సార్. ప్రామిస్ సార్. నేను వెతికేది వినాయకుడిని కాదు సార్, మా ఫ్యామిలీలో ఒక్కరిని. ఆయన సరే లేకుండా సరే. సార్ సార్ ఎలాగైనా 10వ తేదీలోగా కనిపెట్టేయండి సార్. 10వ తేదీలోగానా? ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి సార్. నేను అని చూడకుండా వెళ్ళనే లేదు సార్. ఫెయిల్ అవుతానని భయంగా ఉంది సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఇలాంటి వాటి మీద కేసులు పెట్టలేం. వాడి పేరేంటన్నా? వాడి పేరు గోడి సంచి దొంగ. వాడు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. ఆ. 4 తగిలించి నీ వినాయకుడిని ఓకే కప్పచెప్పేస్తాను. సార్. సరేనా? థ్యాంక్స్ సార్. ఆ. ఇక్కడే ఉన్నాడే, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అప్పుడు సీతాదేవి ఏమందంటే, రామచంద్రుడే నిరాకరించాక నన్ను ఆదరించేవారెవరున్నారు? అమ్మా కొడుకు ఏం చేస్తున్నారు? రామాయణం కథ వింటున్నానండి. రామాయణమా? మీరేమో పిల్లలకి పరీక్షలని ఆ కేబుల్ కనెక్షన్ కాస్త తీయించేశారు. అందుకే శక్తితో చదివించుకుని వింటున్నాను. ఆ, పరీక్షకి ఫీజు కట్ట మర్చిపోయాను. ఎప్పటిలోగా కట్టాలి? 10వ తేదీలోగా కట్టాలి. 10వ తేదీలోగానా? ఏంటండి ఫీజు కట్టాలంటే నవ్వుతున్నారు? ఏమీ లేదు. ఈ రోజు ఒక అమ్మాయి వచ్చి వినాయకుడు కనపడటం లేదని నానా గొడవ చేసింది. తను కూడా 10వ తేదీ గడువు పెట్టింది. ఈలోగా కనిపెట్టివ్వాలట. అది గుర్తుకొచ్చి నవ్వొచ్చింది. ఈ కాలం అమ్మాయిలు ఏదేదో వెతుకుతున్నారు.
ఈ అమ్మాయి వినాయకుడి కోసం సిన్సియర్గా వెతుకుతోందంటే చాలా భక్తి శ్రద్ధలున్న అమ్మాయిలా ఉంది. వినాయకుడికి దండం పెట్టుకోకుండా వెళ్తే పరీక్షలో ఫెయిల్ అవుతానని ఫీల్ అవుతోంది. ఆ వినాయకుడు దొంగ నా కంట పడ్డాడనుకో, బెండు తీసేస్తానంతే. రే నాన్న కాస్త నీళ్లు తెచ్చివు. ఇది నీ బైకేగా? దొంగ సచ్చినుడా, ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను. రేయ్ నెక్స్ట్ వీక్ నీకు పెళ్లి, చేతికి ఎక్కువ పని చెప్పొద్దు. ఏంటి మావా 2 చేతులతో డంబుల్స్ పట్టుకొని ఎలా ఉన్నాయో చూస్తున్నావా? ఎయిర్ బ్యాగ్ తగిలించుకుంటే బాడీ షేపులు బాగా తెలుస్తాయి. పని చూడరా. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఊపు వచ్చేస్తుందిరా. అయ్యో భద్రకాళేంద్ర ఎక్కడుంది? రే పల్సర్ బైక్ స్టాండ్ లో ఉందేంట్రా? పల్సర్ బైక్ స్టాండ్ లో ఉండకుండా ఊరవతలు ఉంటుందట్రా. రే ఫూల్, అక్కడ చూడరా. ఎక్కడా? అయ్యో బాబోయ్ భద్రకాళి, పారిపోదాం పదరోయ్. రే నిన్న మా నాన్నకి వినాయకుడి గురించి కంప్లైంట్ ఇచ్చిందిరా. ఫ్యాక్షన్ లో మర్డర్స్ చేసిన వాళ్ళు, బినామీ ఆస్తులు ఉన్న వాళ్ళు, పార్టీ మార్చిన నాయకులు అందరూ హ్యాపీగా ఉన్నారు. జానుడి వినాయకుడిని దొంగతనం చేసినందుకు రోజు భయపడి చావాల్సి వస్తుందిరా బాబు. సరే సరే బైక్ తీసుకుని గేట్ దగ్గరకు వచ్చి, నేను వెళ్తే దొరికిపోతాను. ఏ నేను వెళ్తే దొరికిపోనా? నువ్వు గెటప్లని మార్చేస్తావు. రేయ్ ఏదో ఫ్లో లో అనేస్తే దానికి ఫిక్స్ అవుతావరా? నువ్వేగా బిల్డప్ ఇచ్చా. అర్థమైందిరా. నన్ను ఈ దొంగతనం కేసులో ఇరికించేసి హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న మీ నాన్నని ఎస్ఐ చేద్దామని ఐడియాలో ఉన్నావా? ఆ పప్పులే ఉడకవు. మేనేజ్ చేయడానికి ఇప్పుడు పులుపురు కూడా లేదే. ఈ భద్రకాళి గాని చూసిందంటే ఇప్పుడు రచ్చ రచ్చే. నువ్వెందుకు ఈ బైక్ నేను తీసుకెళ్తున్నావు? బైక్ తీసుకెళ్తాను, ముష్టి ఎత్తుకుంటాను, షకీల్ అని పెట్టి సినిమా తీస్తాను, ఫుల్ గా తాగి తందనాలు ఆడతాను. ఇవన్నీ అడగడానికి హూ ఆర్ యూ? ఈ మొహాన్ని ఎక్కడ చూసానే? ఛాన్సే లేదు, ఎందుకంటే నా బొగ్గ మీద పులిపిరి లేదే. ఈ బైక్ నిన్న గోడ సంచి దొంగ తీసుకెళ్ళా. ఏమా తెలంగాణ ఒకడు అడుగుతున్నాడు, రాయలసీమని మరొకడు అడుగుతున్నాడు, ఆంధ్ర కావాలని ఇంకోటి అడుగుతున్నాడు. ఇవన్నీ వదిలేసి బైక్ వదలనట్టవేటమ్మా? పోమ్మా. అలా అయితే ఇది నీ బైకా? అవును ఇది నా బైకే. నువ్వేంటి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావు? నువ్వేమన్నా టీవీ నైన్ యాంకర్వా? పోమ్మా. పోమ్మా. చాలా చాలా గడే. ఓ తెగనా సార్. ఆ బైక్ లో బ్రేక్. బ్రేక్. ఇది రికార్డ్ రూమ్ లో ఇచ్చేసాయి. అరే మీరా సార్? కూర్చోండి. ఏంటగ్గరు నన్ను మీరు సార్ అని పిలుస్తున్నారు? అవును బాబు, రేపు ఒకవేళ నువ్వే ఈ స్టేషన్కి ఎస్ఐగా వచ్చి నా మీద పెత్తనం జలాయిస్తే? ఊరుకోండి అంకుల్. టీ తాగుతావా? వద్దంకుల్. తమ్ముడు ఓ టీ తీసురా. నాన్న ఎక్కడ? అదిగో ఆయన వచ్చారు. శక్తి ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే నాన్న. ఇవన్నీ మాకు మామూలేరా. ఇలారా. ఇదిగో ఇది కిరాణా కొనుగోలుకిచ్చే, ఇది అమ్మకిచ్చే. సరే నాన్న. ఇది తమ్ముడి ఫీజు కట్టడానికి, ఇదేమో నీ బైక్ డ్యూ కట్టడానికి. సరేనా? చెక్ బయట వస్తానన్నా. ఉండు. ఇదిగో ఇది నీ అవసరాలు. అవసరమైతే అడుగుతానన్నా. పర్లేదు తీసుకోరా. రంగా కానిస్టేబుల్ గారి లెక్కలో 2 జామేసుకో. ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ ఇంటికి పంపించనా? అటగే బాబు. బాబు అమ్మ గోన్ సెన్స్ కావాలని అడిగింది, తీసుకెళ్ళండి బాబు. అరే రంగా ఆ గోన్ సెన్స్ తీసుకెళ్ళి బండిలేట్రా. స్టాప్. ఇక్కడ ఎందుకండి? డబ్బులు ఇచ్చేసేయాలండి. గోడ సంచి దొంగ, గోడ సంచి దొంగ. అయ్యో వాడిని పట్టుకోవాలి. త్వరగా పోనీ. వెళ్ళండి వెళ్ళండి. అదిగో ఆ రెడ్ కలర్ టీ షర్ట్. ఆడ ఇట్టే పట్టేస్తానండి. అన్నయ్య కొంచెం త్వరగా వెళ్ళండి అన్నయ్య. వెళ్తున్నా సెల్లమ్మా. వెళ్ళండి పట్టుకోండి. ఏటమ్మా పట్టుకునేది? ఆడెళ్ళి స్పీడ్ చూస్తా ఉంటే రేసుల్లో గెలిచేవాళ్ళు ఉన్నాడు. కొంచెం స్పీడ్ గా పోనీయా. ఇంకా స్పీడ్కి వెళ్తే నా పిల్ల రోడ్డును పడతాడు. అదంతా తర్వాత చూసుకుందాం. నేను పైకి పోయాకండి. అయ్యో పోరా. ఏంటి పోరానా? మరి పోరా పట్ట బరుడా. దీనికంటే పోరానే బాగుంది. అన్నయ్యాన్ని మొదలెట్టి పోరా దాకొచ్చావు. ఇంకా ఏమేమంటావో? వాడిని పట్టుకోకపోతే పచ్చి బూతులు తిడతా. 5 రూపాయలు గోల్డ్ సంచికి ఎవరైనా ఆటోలో చేంజ్ చేస్తారా? ఎక్కడికి వెళ్ళమంటావు? ఎదర గోతులు దగ్గర. పర్వాలేదు పో. ఏంటి గోతులో పడి సావమంటావా? ముందు డబ్బులు ఏమా? ఈరోజు పొద్దున్న ఎవరి మొహం చూసానా ఏమో. ఇదిగో ఇవ్వు. పోరా ప్లే గ్రౌండ్.
ఎట్టెళ్ళాడు? గోడ దూకుతున్నాడు. పట్ట పగలే దొంగతనానికి వెళ్తున్నావా? అమ్మా అమ్మా గోనె సంచి. హలో పోలీస్ స్టేషన్, హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ గారు ఉన్నారా? వినోద్, బైక్ కాంపౌండ్ వెనక పార్క్ చేశాను. ఇంట్లో పెట్టు, నేను స్నానం సరే చేసి అన్నయ్య. వస్తాను. సార్ ఆ గోడ సంచి దొంగ ఈ ఏరియాలోనే ఉన్నాడు సార్. పదండి పదండి. ఈ ఏరియాలో అవును సార్, సరిగ్గా నేను చూసాను చూసావా? సార్, వెళ్ళండి సార్. ఇలాగే వచ్చాడు సార్. ఓ గోడ సంచి తీసుకుని బైక్ లో వచ్చి ఈ గోడ దూకాడు సార్. సార్ సార్ చూడండి, బైక్ లేదు. దొంగ సచ్చినోళ్ళు 4 బైకుల్లో వచ్చి మెయిన్ గేట్ దగ్గర ఉంటారు. ఏంటి సార్ అలాగే నుంచున్నారు? ఎక్కి రండి. ఇది మా ఇల్లమ్మా. ఆహా చూసారా సార్, పోలీస్ ఇంట్లోనే దొంగతనానికి వచ్చాడంటే వాడు ఎంత పెద్ద దొంగ ఏంటాడు. ఇవాళ వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. అప్పుడు తెలిసింది నేను ఎవరని. రండి రండి సార్. ఎవరమ్మా నువ్వు? ఎవరండి ఈ అమ్మాయి? మన ఇంట్లోకి దొంగ వచ్చాడంట. దొంగ! షూ! కమ్. టాక్సీ టాక్సీ. ఎవరి అమ్మాయి మా ఇంటికి వచ్చి నన్నే వాడు గుర్తొస్తుంది? ఎక్కడ ఉంటాడు? వైఫ్ తప్ప అందరూ నన్ను టచ్ చేస్తున్నారు. అల్లుడు, మన ఇంట్లోకి దొంగోడొచ్చట. దొంగోడు కాదత్తయ్యా, దొంగది. పోలీస్ ఇంట్లోనే దొంగ. చట్టం చచ్చుబడిపోయిందిరా దేవుడా. ఎవరు మీరు? హలో, ఎవరు మీరు? ఇక్కడ కూడా లేడే. అడుగుతున్నాను కదా, ఎవరు మీరు? ఏం కావాలి? హలో అమ్మా, ఎవరావిడ? దొంగది. అయ్యో, దొంగోడొచ్చటే. దొంగదా? ప్రేమిస్తే సంజయ్ హైట్ ఉన్నాను కదా అని అలాగే ఒక మెకానిక్ ని సెటప్ చేసి ఇంట్లోకి పరిగెత్తుకు రమ్మన్నావా? మేమందరం వాడిని దొంగ అనుకోవాలా? నిజం చెప్పు, నీ హృదయంలో ఎవరిని దాచిపెట్టావు? నువ్వు అరిచికి పెట్టా నిజాన్ని దాచలేవు. ఎక్కడో టోటల్ దొంగ. ఫ్యామిలీకి మెంటల్ ఎక్కినట్టుంది. ఎవడ్రా రోడ్డుకి అడ్డంగా గొంతలు తవ్వింది? ముసలోళ్ళు పడితే ఫైల్ క్లోజ్ అయిపోదు. ఏదో నాకు జిమ్నాస్టిక్స్ తెలుసు కాబట్టి జంప్ చేసి వస్తున్నా. అయ్యో అమ్మో, పల్సర్ శక్తి కోసం ఇంటికి వచ్చేసిందా? ఇక్కడ దీని లేదే. చేతికి దొరికే ఉంటే కైమే కింద కొట్టేస్తుంది. దొంగ దొంగ ఇక్కడ. అయ్యో, మన ఇల్లంతా మనకి దిక్కు చూస్తుంది. ఎవరు? ఏయ్! బావా నువ్వా? రా. అక్కడ కూర్చోబెట్టి బావా. అక్కడ గుంచితే కేసు లేదురా. దొంగ ఇంట్లోనే ఉన్నాడు. లోపల ఉన్నాడా? అంటే నన్నే తరుగుతున్నారా? అయ్యో అయ్యో, ఇక నా వల్ల కాదురా బాబు. ఇటువైపు వెళ్ళి ఉంటాడు. ఏంటే ఇది? ఇల్లంతా తిరిగి చూసి ఇదే దొంగతనం చేస్తుందేమో. ఇప్పుడు నేనేమంత పెద్ద తప్పు చేశానని ఓ పెద్ద దొంగల ముఠా నాయకుడిని తరుగుతున్నట్టు తరుగుతున్నారు. ఆ, వీడెవడ్రా బాబు, నోట్లో హార్ట్ వస్తున్నాడు. పల్సర్ తరుగుతుంది ఓకే, వయసు అయిపోయి నీ ముసలిది తరుగుతుందేంట్రా బాబు? నా వల్ల కాదురా దేవుడా. చూద్దాం రండి. ఆ, ఛీ, ఇది నా పెళ్ళం చీర. ఏయ్! రే, రే, ఇక్కడ దొంగలేడు. అటు ఓకే, ఓకే. బామా నువ్వు కూడా వెళ్ళు. నువ్వు రారా? అయ్యో, దొంగ ఈ దారిలో ఎస్కేప్ అయితే ఇక్కడ మగాడు ఉండదు. అయితే నేను ఇక్కడే ఉంటా. ఈ మగధీరుడికి తోడు ముసల్దా. వెళ్ళు 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 జాగ్రత్త, వెళ్ళు, జాగ్రత్త. వెళ్ళు. అమ్మా. ఆ, కొంచెం సేపు రిలాక్స్ అవుదాం. ఈ మూట మీద కూర్చుందాం. అమ్మా, ఈ మూట ఇంకా బాగుంటుంది. అయ్యో అయ్యో, ఈ దొంగ దీంట్లో ఉన్నాడు. అందరూ రండి రండి, దొంగ దొరికాడు. నేను రండి, రండి. దొంగ దొరికేట. అల్లుడు, నువ్వు భలే పట్టుకున్నావు అల్లుడు. సగం గోడ చచ్చుంటాడు. తెరవండి. అసలు టోటల్ గా పోయినట్టున్నాడు. ఎవరో చూద్దాం. గోడ ఓపెన్ చేయనా? తెరవండి. స్టడీ. ఓపెన్. ఇక్కడ కూడా లేటనా? తీయండి. వీడెవడు? వీడెవడా అంటే నువ్వు వెతికే దొంగ వీడు కాడా? వీడు వాడు కాదు. ఎవడ్రా నువ్వు? ఏయ్, బూతులు మాట్లాడు. శక్తి ఫ్రెండ్ బాలసుబ్రహ్మణ్యం. అయ్యో, నేను అప్పుడే చెప్పాను విన్నారా? ఒక అమాయకుడిని ఇలా చెప్పట్లేదే. అత్తయ్య, నాకే సంబంధం లేదు. నేను ఎస్కేప్. బాలు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏమంటున్నాడు? మొహం వాచిపోయినట్టుంది. ఏడవకుండా చెప్పు. అదేమో ఎలా చెప్పరా? One wicket down. దొంగ సచ్చినడా?
తీరు పగలు కొట్టేశావా? వదవా. ఎవరు ఎవరు వెనక నుంచి వచ్చి చక్కెర గింజలు పెడుతున్నారు ఎవరు వదులు ఇక్కడ వదలండి. పట్టుకున్నాడు. అందరూ రండి. గోడ సంచి దొంగని పట్టుకున్నాడు. రండి. నువ్వా ఎక్కడ రా వినాయకుడు? ఎవ్వ చెప్పరా? అబ్బ లోపల ఉన్నాడు. ఎక్కడ దాచుకున్నారా? చెప్పు. ఎక్కడ్రా వాడు? లేదా చంపేస్తాను. వీడే గోడ సంచి దొంగ. పట్టుకోండి. ఎవరే దొంగ? వీడు నా కొడుకు. లే ముందు. వీడిని కంటికి దొంగలా కనిపిస్తున్నాడా? బాబు నువ్వే దొంగలా ఉన్నావు. అమ్మ ఎవరమ్మా ఇది? ఎవరికి తెలుసు? ఇందాకటి నుంచి దొంగ దొంగ అంటూ ఇల్లంతా గందరగోళం చేసిందిరా. ఏమా, ఇంకా ఎవరిని దొంగలి చేయాలనుకుంటున్నావు? ముందు ఇక్కడి నుంచి దయచేయమ్మా. పద పద. బరువు ఎక్కువైనా బానే ఉంది. నమస్కారం అండి. ఆ, మీ నమస్కారం. అబ్బాయికి ఓ రిజిస్టర్ పోస్ట్ వచ్చిందండి.